స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ టు శబరిమల అప్డేట్ ఛానల్. ప్రస్తుతం రాత్రి 11 అవుతుంది స్వామి. ఈ రోజు అనగా 18/12/2025 రాత్రి 11 అవుతుంది. ఆర్యరాశిన తర్వాత స్వాములు అయితే ఒకేసారిగా ఆగిపోయారు. అయితే ఈ రోజు రద్దీ అనేది చాలా ఎక్కువగా పెరిగింది స్వామి. 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇదే రద్దీ కొనసాగితే రేపు ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుంది స్వామి 19వ తారీఖున. అదే విధంగా సివిల్ స్వాములు ఇంతవరకు వచ్చేస్తున్నారు స్వామి, వాళ్ళకి తెలియకంటానా. ఇంతవరకు రావాల్సిన పని లేదు స్వామి. మనకు రైట్ సైడ్ లోనే కరెంట్ ఆఫీసు లేదా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మనం లైన్ లో నుంచి బయటకు వచ్చి తిన్నంగా వెళ్ళిపోతే మనకి సివిల్ దర్శనం అయితే దొరుకుతుంది. ప్రజెంట్ అయితే దర్శనం అయితే సన్నిధానం అయితే మూసివేయబడింది కాబట్టి స్వామిలందరూ బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళు వచ్చేస్తున్నారు, మిగతా వాళ్ళు లైన్ లో ఉంటున్నారు స్వామి. స్వామి నా ప్లానింగ్ ప్రకారం ఏంటంటే బయటకు వచ్చేసి 11 నుంచి ఉదయం 2:30 వరకు బయటన పడుకోండి, రెస్ట్ తీసుకోండి. 2:30 గంటలు 3:30 గంటలు. దాని తర్వాత మీరు దర్శనానికి అయితే మళ్ళీ లైన్ కట్టి త్వరగా వెళ్ళిపోతారు. కాబట్టి లైన్ లో ఉన్నారనుకోండి, స్వామి వదిలేస్తున్నారు వాళ్ళందరూ. చూస్తున్నారు కదా స్వామి, వీళ్ళందరూ లైన్ లో నుంచి బయటకు వచ్చేసారు. షాప్ వేసుకుని పడుకుంటున్నారు పాపం. మళ్ళీ ఉదయం 3 గంటల వరకు అయితే దర్శనం ఉండదు స్వామి. వీళ్ళందరూ దర్శనం అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్న వాళ్ళ స్వామి. ఇప్పుడు మనము ఆ బ్రిడ్జ్ ఎక్కి రష్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి స్వామి. ఇప్పుడే ఇంత రష్ ఉన్నదంటే 11 తర్వాత. ఉదయం 3 అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది స్వామి. ఇప్పుడు వాళ్ళ ఆ లైన్ అయితే వదులుతున్నారు స్వామి. వీళ్ళు ఏం చేస్తారంటే 18 మెట్లు ఎక్కి ఇంకా దేవుడి దర్శనం కాకుండా బయటకు వెళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి 2:30కి మళ్ళీ లైన్ కట్టి మళ్ళీ దర్శనానికి వెళ్తారు స్వామి సివిల్ దర్శనంలోని. ప్రజెంట్ చూస్తున్నారు కదండి రద్దీ ఎలా ఉందో. ఈ రోజు రద్దీ అయితే 5 గంటల నుంచి 8 గంటలు అయితే సమయం పడింది స్వామి ఈ దర్శనానికి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. కామెంట్ పక్కన హైపై పాయింట్ ఉంటాయి స్వామి, హైపై పాయింట్ కూడా ఉంటే అప్పుడు వీడియో అనేది ముందుకు వెళ్తుంది. చూస్తున్నారు కదండి ఎంత రద్దీ ఉన్నది ఈ రోజు. రేపు కూడా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి స్వామి. ఎందుకంటే ఇప్పుడే లైన్ మన కుటుంబం వరకు అయితే ఉంది. ఇది 11 నుంచి ఉదయం 3 గంటల వరకు టెంపుల్ క్లోజ్ కాబట్టి ఈ స్వాములు 18 మెట్లు ఎక్కినా తిరిగి మళ్ళీ అదే స్వామిని దర్శించుకోవడానికి ఈ లైన్ లో కానీ వస్తారు, సివిల్ లైన్ లో కానీ వెళ్ళిపోతారు. దానివల్ల అనేది రష్ అనేది అలాగే కంటిన్యూగా ఉంటుంది స్వామి. కాబట్టి ప్రతి అయ్యప్ప స్వామి గమనించగలరు. 11 తర్వాత బయటకు వచ్చి కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాతే 2:30కి మళ్ళీ లైన్ కట్టండి స్వామి. అప్పుడే మీకు దర్శనం అయితే బాగా జరుగుతుంది. ఇడమలు ఎక్కినట్టు ఉంటుంది, దర్శనం జరిగినట్లు ఉంటుంది. అలాగే పులిమేడు నుంచి వచ్చిన అయ్యప్ప స్వాములకి అయితే సెపరేట్ లైన్ ఉంది స్వామి, అది కూడా చూపిస్తాను. ప్రస్తుతం అయితే 18 మెట్లు ఎక్కడానికి అయితే స్వాములను అయితే పంపిస్తున్నారు స్వామి. ఎందుకంటే 18 మెట్లు ఎప్పటికీ ఆగకూడదు, 24 అవర్స్ నడుస్తూనే ఉండాలి. ఇక్కడ ఉన్న హైకోర్టు అయితే ఆదేశం ఇచ్చింది. కాబట్టి స్వాములకి అయితే ఆ 18 మెట్లు ఎక్కడానికి అయితే 24 అవర్స్ అయితే పర్మిషన్ ఉంటుంది. అందుకని ఈ రోజు రాత్రికి అలా ఎక్కిస్తున్నారు స్వామి. వీళ్ళు తిరిగి 18 మెట్లు ఎక్కిన తర్వాత సివిల్ దర్శనంలోకి లైన్ లోకి వెళ్తారు. తిరిగి 3 గంటలకైతే మళ్ళీ దర్శనం చేసుకుంటారు. లేని ఎడల మళ్ళీ ఇదే లైన్ లోకి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటారు స్వామి. చూడండి ఇంకా కంటిన్యూగా అవుతూనే ఉందండి. ఈ పక్కన రైట్ ఉంది కదా, ఈ పక్క లైన్ ఉన్నది కదండి, అది పులిమేడు మరియు పెద్దపాత్ర నుంచి వచ్చిన అయ్యప్ప స్వాములకి ఇది సెపరేట్ లైన్ స్వామి. కాబట్టి ఈ లైన్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ప్రతి అయ్యప్ప స్వామి అయితే గమనించగలరు. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి స్వామి. కామెంట్ లో స్వామియే శరణమయ్యప్ప అని చెప్పేసి కామెంట్ చేయండి. పెద్దపాదం
మరియు పులిమేడు నుంచి వచ్చిన అయ్యప్ప స్వాములు అయితే ఈ స్టేజ్ దగ్గరకు వచ్చి దాని ఆపోజిట్ లో ఒక లైన్ ఉంటుంది స్వామి. ఆ లైన్ దగ్గర పోలీసులు ఉంటారు. మీ పాస్ చూపిస్తే వాళ్ళు మీకు దర్శనానికి అయితే వదులుతారు స్వామి. పెద్దపాదం కూడా ఈ రోజు నుంచే మొదలైంది స్వామి. ఇలాంటి అప్డేట్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి స్వామి.